లండన్ వెళ్లాల్సిన ఓ ఎయిర్ ఇండియా విమానం దాదాపు 3 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి కొన్ని గంటల తర్వాత వెనక్కి మళ్లింది. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5:39 ఎయిర్ ఇండియా ఏఐసి 129 విమానం లండన్ బయలుదేరింది. 3 గంటల పాటు గాల్లో ఉన్న ఆ విమానం తిరిగి ముంబైకి చేరుకుంది. విమానాన్ని మళ్లించడానికి గల కారణాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. దీంతో ఈ ప్రాంతంలో పలుచోట్ల గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పలు విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇరాన్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియా విమానాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు వెనక్కి మళ్లాయి. ఇప్పటివరకు మొత్తం 16 విమానాలకు అంతరాయం కలిగినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. ప్రయాణికులు తాజా వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.